పెళ్లి తర్వాత పురుషుడు భార్య కాస్త ప్రాధాన్యం ఇస్తే తల్లి కూడా తట్టుకోవాలమ్మా. ఏమిటో ఇదివరకు నన్ను అస్తమానం కాఫీ అడిగాడు, ఇప్పుడు అడగడం మానేశాడు అనకూడదు. ఇది అహంకారం, అది మమకారం కాదు, అహంకారం. అడగడం మానేసాడంటే నీకు పని తెప్పింది, భగవద్గీత చదువుకో. కాఫీ రోజు ఇచ్చావు, 25 ఏళ్ళు ఇచ్చావు, ఎంతకాలం ఇస్తావు? కాఫీ అడగలేదన్న బాధ కాదు, మన ప్రాధాన్యం తగ్గిపోయింది. పెళ్లి చేసుకున్నాడమ్మా, అవతల ఇంటి నుంచి వచ్చిందా అమ్మాయి, అమ్మాయి కాస్త ప్రాధాన్యం ఇవ్వదా, అమ్మాయి ఉంటుందా, భయపడదా సహజంగా? నాకేం లేదు ఇక్కడ, నేను ఎందుకని నాతో మాట్లాడటం లేదు ఎవరు, నేను ఎందుకు అనుకోదా? ఒక గదిలో భార్యతే అలాగా. పెళ్లి ఏంటంటే భార్యకి ప్రాధాన్యం ఇవ్వాలి. అసలు కొన్ని నిర్ణయాలు భార్యాభర్తలు తీసుకోవాలి, తల్లిదండ్రులు సంప్రదించాల్సిన అవసరం లేదు. 30 ఏళ్లు దాటింది అంటే సొంత నిర్ణయం తీసుకోవాలి, తల్లిదండ్రులే చెప్పాలి. ఏదన్నా అడిగితే నువ్వు మీ ఆవిడ ఆలోచించుకుంటారా, నాకెందుకో ఫోన్ చేస్తున్నావు అస్తమానం అని చెప్పాలి తండ్రి గాని తల్లిగా. ఓ నిర్ణయం తీసుకోలేవా? నీ ఉద్యోగంలో ఉండాలా మానేయాలా, ప్రమోషన్ వదులుకోవాలా చెయ్యాలా, ట్రాన్స్ఫర్ వెళ్లాలా మానాలా? భార్యతో ఆలోచించా, తల్లి ఎందుకు పనిలేక భార్యతో ఆలోచించు. మీరు ఇంత కూడా వచ్చేది ఆవిడ. ఇక్కడ ఎవరి మాట, ఎక్కడ ఎవరికి ప్రాధాన్యం, అది ఆలోచిస్తే జీవితం అంతా బాగుంటుంది.